అందరికీ నమస్కారం. సరైన కెరియర్ ఎంచుకోవడం అనేది జీవితంలో చాలా పెద్ద నిర్ణయం కదా. ఇది కేవలం ఒక ఉద్యోగాన్ని వెతుక్కోవడం మాత్రమే కాదు. అసలు మన గురించి మనం తెలుసుకుని మన భవిష్యత్తుకు ఒక బలమైన పునాది వేసుకోవడం లాంటిది. సో ఈరోజు మనం విద్యార్థులు ఈ ప్రయాణాన్ని ఎంతో ఆత్మవిశ్వాసంతో ఎలా మొదలుపెట్టగలరో చూద్దాం. పెద్దయ్యాక ఏమవుతావు? ఈ ప్రశ్న మనందరికీ చిన్నప్పుడు ఎదురయ్యే ఉంటుంది. చాలాసార్లు ఇబ్బంది కూడా పెట్టుంటుంది. పైకి సరదాగా అడిగే ప్రశ్నే అయినా చాలామంది విద్యార్థులలో ఇది తెలియని ఒత్తిడిని, కొంచెం కన్ఫ్యూజన్ను కూడా క్రియేట్ చేస్తుంది. మనం ఈరోజు మాట్లాడుకోబోయే కార్యక్రమం సరిగ్గా ఈ సవాలును ఎలా ఎదుర్కోవాలో చూపిస్తుంది. ఎన్నో ప్రశ్నలు, ఎన్నో సందేహాలు. ఇలాంటి ఒక ప్రయాణాన్ని విద్యార్థులు ఎలా ఎదుర్కోవాలి? వాళ్లను భయపెట్టకుండా వాళ్ల భవిష్యత్తు గురించి ఎంతో ఉత్సాహంగా, పాజిటివ్గా కలలు కనేలా చేయడమెలా? దీనికి ఖచ్చితంగా ఒక సరైన మార్గం కావాలి. మరి అదేంటో ఇప్పుడు చూద్దాం. సరే, మొదటి భాగమేంటంటే కెరియర్ ఎంపికలో ఎదురయ్యే సవాళ్లు. ఇక్కడ మన లక్ష్యం ఒకే ఒక్క ఉద్యోగాన్ని సెలెక్ట్ చేసుకోవడం కాదు. ఈ రోజుల్లో ప్రపంచం చాలా వేగంగా మారుతోంది కదా. సో దానికి తగ్గట్టుగా విద్యార్థులు తమని తాము ఎలా అప్డేట్ చేసుకోవాలి, ఎలా సిద్ధంగా ఉండాలి అని నేర్పించడం. ఇక రెండవ భాగం మన బలాలతో మొదలుపెట్టడం. చూడండి, ఏ పెద్ద ప్రయాణమైనా మొదటి అడుగుతోనే కదా మొదలయ్యేది. కెరీర్ ప్లానింగ్లో ఆ ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనల్ని మనం తెలుసుకోవడం. అసలు మన బలాలేంటో మనకే తెలియనప్పుడు మనం సరైన దారిని ఎలా ఎంచుకోగలం? ఈ ప్రయాణాన్ని ఒక చాలా ఇంట్రెస్టింగ్ యాక్టివిటీతో స్టార్ట్ చేస్తారన్నమాట. దాని పేరే నా బలాల వృక్షం. ప్రతి విద్యార్థి తమలో ఉన్న ఒక్కో బలాన్ని, అంటే ఒక్కో టాలెంట్ను ఒక ఆకు మీద రాసి ఈ చెట్టుకు అతికిస్తారు. వారం గడిచే కొద్దీ ఏమవుతుందంటే ఈ చెట్టు రంగురంగుల ఆకులతో ఎలాగైతే నిండిపోతుందో స్టూడెంట్స్లో కూడా ఆత్మవిశ్వాసం అలానే పెరుగుతూ పోతుంది. ఇది చూడ్డానికి చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఇక మూడవ భాగం పని ప్రపంచాన్ని అన్వేషించడం. సరే, ఇప్పుడు వాళ్ల బలాలేంటో వాళ్లకు తెలిసాయి. ఆ తర్వాత స్టెప్ ఏంటి? వాళ్ళు బయటి ప్రపంచాన్ని చూడాలి. వాళ్ల స్కిల్స్కి సరిపోయే అవకాశాలు ఎక్కడున్నాయి, ఎలాంటివి ఉన్నాయో తెలుసుకోవాలి. ఇక్కడే అసలైన ఎక్స్ప్లోరేషన్ మొదలవుతుంది. ఈ అన్వేషణ ఎక్కడో దూరంగా మొదలవ్వదు. వాళ్ల చుట్టూ ఉన్న ప్రపంచంతోనే మొదలవుతుంది. కెరీర్ పోస్టర్లు, చార్ట్ల ద్వారా వాళ్ల కుటుంబ సభ్యులు, బంధువులు ఏం పనులు చేస్తారో తెలుసుకుంటారు. అప్పుడే వాళ్లకర్థమవుతుంది, డాక్టర్లు, ఇంజనీర్లే కాదు, మన చుట్టూ ఇంకా ఎన్నో రకాల వృత్తులు ఉన్నాయని. నేర్చుకోవడాన్ని సరదాగా మార్చడానికి ఈ ప్రోగ్రాంలో 2 పద్ధతులు ఫాలో అవుతారు. ఒకవైపు కెరియర్ కార్డ్స్ లాంటి గేమ్స్తో పిల్లలు ఒకరితో ఒకరు కలిసి సరదాగా నేర్చుకుంటారు. ఇంకోవైపు డిజిటల్ టూల్స్ వాడి ఇంకాస్త లోతుగా రీసెర్చ్ చేస్తారు. ఈ రెండింటి కాంబినేషన్ అద్భుతమైన ఫలితాలనిస్తుంది. 500కు పైగా. అవును, ఇది మై కెరియర్ అడ్వైజర్ అనే యాప్లో విద్యార్థులు ఎక్స్ప్లోర్ చేయగల కెరీర్ల సంఖ్య. కేవలం 10, 20 కాదు, ఏకంగా 500కు పైగా అవకాశాలు. ఒక్కసారి ఊహించండి, ఇది వాళ్ల ఆలోచన పరిధిని ఎంతగా విస్తరిస్తుందో. కేవలం చదివి వదిలేయటం కాదు, చేసి చూట్టం. విద్యార్థులు ఒకరోజు ఫిల్మ్ డైరెక్టర్గా, మరో రోజు రైతుగా మారిపోతారు. ఈ రోల్ ప్లేయింగ్ యాక్టివిటీస్ ద్వారా ఒక జాబ్లో రియల్గా ఎలా ఉంటుందో వాళ్లు అనుభవిస్తారు. టీమ్గా ఎలా వర్క్ చేయాలో, కొన్నిసార్లు కష్టమైన నిర్ణయాలు ఎలా తీసుకోవాలో లైవ్గా నేర్చుకుంటారు. ఇప్పుడు 4వ భాగానికి వచ్చాం, రేపటి నైపుణ్యాలను నిర్మించడం. సరే, కెరీర్ల గురించి తెలుసుకున్నారు, బాగుంది. కాని వాటికి సిద్ధమవడం ఎలా? కేవలం చదువు సరిపోదు. ఈ ఆధునిక ప్రపంచంలో సక్సెస్ అవ్వాలంటే కొన్ని ముఖ్యమైన స్కిల్స్ ఉండాలి. వాటిని డెవలప్ చేసుకోవాలి. ఇవే 21st సెంచరీలో విజయానికి చాలా అవసరమైన 4 కీలక నైపుణ్యాలు. మొదటిది కమ్యూనికేషన్, అంటే మనసులో ఉన్నది స్పష్టంగా చెప్పగలగడం. రెండవది టీంవర్క్, అంటే అందరితో కలిసి పనిచేయడం. మూడవది ప్రాబ్లమ్ సాల్వింగ్, అంటే సమస్యలను పరిష్కరించడం. 4వది డిజిటల్ లిటరసీ. ఇవి ఏ ఒక్క ఉద్యోగానికో కాదు, లైఫ్లో ఎప్పుడూ ఉపయోగపడతాయి. స్కిల్స్ ఉంటే సరిపోదు, వాటిని ప్రపంచానికి ఎలా చూపించాలో కూడా తెలియాలి కదా. అందుకే ఈ సెషన్లో విద్యార్థులు తమ స్వంత ప్రొఫెషనల్ స్టోరీని ఎలా బిల్డ్ చేసుకోవాలో నేర్చుకుంటారు. ఒక రెజ్యూమే ఎలా రాయాలి, ఇంటర్వ్యూలకు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇలా తమను తాము ఎలా ప్రెజెంట్ చేసుకోవాలో తెలుసుకుంటారు. ఈ 2 స్టెప్సు చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ స్టెప్లో వాళ్ల బలాలు, విజయాలు
అన్నింటినీ ఒక రెజ్యూమేలో ఎలా రాయాలో నేర్చుకుంటారు. సెకండ్ స్టెప్లో మాక్ ఇంటర్వ్యూల ద్వారా ఎంతో కాన్ఫిడెంట్గా ఎలా మాట్లాడాలో ప్రాక్టీస్ చేస్తారు. అంటే కాగితం మీద, మాటల్లో రెండింట్లోనూ రాణించేలా సిద్ధమవుతారన్నమాట. ఇక 5వ భాగం ఫైనల్ పార్ట్ భవిష్యత్ ప్రణాళికను ప్రదర్శించటం. వారం మొత్తం నేర్చుకున్నది, కష్టపడింది అంతా ఇప్పుడు ఒకచోటికి చేరే సమయం వచ్చేసింది. విద్యార్థులు తమ జర్నీని అందరితో షేర్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. వారం చివరి రోజు స్కూల్ మొత్తం ఒక పండుగలా మాలిపోతోంది. ఒక పెద్ద కెరియర్ ఎగ్జిబిషన్లా. ప్రతిచోటా ఉత్సాహం, ఎనర్జీ కనిపిస్తాయి. స్టూడెంట్స్, టీచర్స్, పేరెంట్స్ అందరూ కలిసి ఫ్యూచర్ ఆపర్చునిటీస్ని సెలబ్రేట్ చేసుకుంటారు. వారం మొదట్లో ఏమవ్వాలి అనే తికమకపడ్డ విద్యార్థులే ఇప్పుడు చూడండి ఎంతో ఆత్మవిశ్వాసంతో తమ ఫ్యూచర్ ప్లాన్స్ని వివరిస్తున్నారు. తాము చేసిన రీసెర్చ్ను, తాము ఎంచుకున్న దారిని ధైర్యంగా అందరి ముందు ప్రెజెంట్ చేస్తారు. ఈ మార్పు చూడ్డానికి నిజంగా అద్భుతంగా ఉంటుంది. ఇది కేవలం ఒక ఎగ్జిబిషన్ మాత్రమే కాదు. విద్యార్థి, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఈ ముగ్గురి మధ్య ఒక స్ట్రాంగ్ బాండింగ్ని క్రియేట్ చేస్తుంది. తమ పిల్లల కలలను తల్లిదండ్రులు అర్థం చేసుకుంటారు. వాళ్లకి ఎలా సపోర్ట్ ఇవ్వాలో టీచర్స్ గైడ్ చేస్తారు. ఈ వారం ముగిసినా సరే ఈ సపోర్ట్ సిస్టమ్ మాత్రం ఎప్పటికీ వాళ్లతో ఉంటుంది. చివరిగా ఒక ముఖ్యమైన విషయం. ఈ కార్యక్రమం యొక్క అసలైన లక్ష్యం విద్యార్థులకు ఒక డెస్టినేషన్ను చూపించడం కాదు. రేపు వాళ్ల జీవితంలో ఏ మలుపొచ్చినా సరే వాళ్ల సొంత మ్యాప్ను వాళ్లే గీసుకోగల నైపుణ్యాన్ని, ధైర్యాన్ని వాళ్లకందించడం. అదే అసలైన విజయం.